నమస్తే. నేను ముంబైకి చెందిన హేమ కత్రిని. చాలా కాలం క్రితం మా కుటుంబ దర్శనం సందర్భంగా నాకు శ్రీ అమ్మవారిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం లభించింది. అప్పటికే నా మనస్సులో శ్రీ భగవానుతో బలమైన బంధం ఏర్పడింది. శ్రీ అమ్మతోనూ నా అనుబంధం నెమ్మదిగా పెరుగుతూనే ఉనింది. ఆ దర్శనం సమయంలో అమ్మ నేను ధరించిన ఆభరణాలను ప్రేమతో తాకి ఇలా అడిగారు, ఇవి చాలా అందంగా ఉన్నాయి, నిజమైనవేనా అని. నేను చిరునవ్వుతో సమాధానమిచ్చాను, కాదు అమ్మా, ఇవి ఆర్టిఫిషియల్ ఆభరణాలే అని. డబ్బు వచ్చినప్పుడు అసలైన ఆభరణాలు కొంటాను. అప్పుడు అమ్మ నా కళ్ళలోకి లోతుగా చూస్తూ అపారమైన ప్రేమతో ఇలా అన్నారు, నేను నీకు అన్ని రకాల ఐశ్వర్యాలు ఇస్తాను, నీకు అన్నీ ఇస్తాను అని. నేను వినమ్రతతో ఇలా చెప్పాను, ఇప్పటికే నా జీవితంలో ఉన్నవి అన్నీ మీ ఆశీర్వాద వల్లనే అమ్మా. అయినా కూడా అమ్మ ప్రేమగా ఆశీర్వదిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పారు, నేను నీకు అన్నీ ఇస్తాను అని. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, శ్రీ అమ్మ యొక్క కృప వాక్కు నా విధిని రీస్క్రిప్ట్ చేసింది. కొద్ది నెలల వ్యవధిలోనే నా కుటుంబ సభ్యుల నుండి నాకు అన్ని రకాల ఆభరణాలు, ముఖ్యంగా డైమండ్లు గిఫ్టుగా లభించాయి. ప్రతి మహిళ కలలుగన్న తరహా ఐశ్వర్యం అది. ఆ కృప అక్కడితో ఆగలేదు. ఒకరోజు ఉదయం నా అంతర్యామిని అమ్మ నన్ను ఉద్దేశించి, నేను నీకు ఒక వజ్రాన్ని ఆశీర్వదిస్తున్నాను అని చెప్పారు. అపూర్వమైన కృతజ్ఞతతో నేను మళ్ళీ ఇలా చెప్పాను, అమ్మ మీరు ఇప్పటికీ నాకు చాలా ఇచ్చారు. అయితే అమ్మ ప్రేమతో మళ్ళీ చెప్పారు, ఈ బహుమతిని అంగీకరించు అని. అదే రోజు కొన్ని గంటల్లోనే మా కుటుంబ జ్యువెలర్ నుండి కాల్ వచ్చింది, నేను ఇంటికి వస్తున్నాను అని. వచ్చిన వెంటనే ఆయన నాకు 1 క్యారెట్ సొలిటైర్ డైమండ్ ఇచ్చారు. ఆ వజ్రం కంటే ఎక్కువగా అమ్మ ప్రేమ నా హృదయాన్ని తాకింది. ఇలా సంవత్సరానికొకసారి దీపావళి, లక్ష్మీ పూజ సమయంలో మా కుటుంబ వ్యాపారానికి కావాల్సిన టర్నోవర్ కోసం నేను అమ్మను ప్రార్థిస్తాను. ప్రతిసారి అమ్మ ఇచ్చింది, నేను అడిగిన దానికంటే ఎక్కువగానే. అమ్మ నా జీవితాన్ని ఐశ్వర్య శక్తితో నిండిపోయేలా చేశారు. నేను ఎవరిని కూడా డబ్బు అడగకుండా నా డబ్బుతో జీవించాలనుకునే సాధారణ మనిషిని. కానీ నాకిచ్చే పెన్షన్ అనేది అక్షయంగా ఉందని నాకు అనిపిస్తుంది. దానితో ఇంటి ఖర్చులు, నా అవసరాలు, పిల్లలకి బహుమతులు, సేవలో సహాయం, కుటుంబానికి ఆపదలో సాయం అన్నీ చేస్తున్నాను. ఇది అన్నీ అమ్మ కృప వల్లనే. ఇది అంతా చూస్తే నాకు స్పష్టంగా తెలుస్తుంది, అమ్మ వాక్కు నా విధిని తిరగరాసింది అన్ని రకాల అష్టైశ్వర్యాలతో. నా ప్రేమ, నా బంధం శ్రీ అమ్మతో రోజు రోజుకి పెరుగుతోంది. ఇంకా నేను అమ్మ ప్రేమను పూర్తిగా గ్రహించలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది. ధన్యవాదాలు అమ్మా. ప్రేమగా నీకు నమస్కారాలు అమ్మా. జై బోలో ఐశ్వర్య ప్రదాయిని శ్రీ అమ్మవారికి జై.